పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది. ఎట్లా సాగింది అనుకుంటున్నారు? ఓవరాల్గా గాలి ఎటు వీచిందని మీరు భావిస్తున్నారు మేడం? చాలా ప్రశాంతంగా జరిగింది. మా 10వ శక్తిపీఠం పురుహూతిక మాత ఆశీర్వాదంతో అంత ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే మాబ్ ఒక చోట చేరటం ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. ఎలక్షన్ వాళ్ళతో పోలీసుతో మాట్లాడుకొని చేయటం జరిగింది. ఓవరాల్గా కూడా ఫ్యాన్ గాలి హోరుగా జోరుగా అనుకున్నట్టుగా గత 1 వీక్ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది సర్వేలు కావచ్చు, ప్రజల అభిప్రాయం కావచ్చు, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది. వాళ్ళు కూడా బేరీ చేసుకున్నారు. మేము కూడా చాలామందితో మాట్లాడాము, మీకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఒకటే, వాళ్ళు చాలా హామీలు ఇచ్చి చెప్తున్నారు, బట్ అన్నీ కూడా హామీలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారు, ఇచ్చారు. బట్ దానికి ఇంకొక పేరు పెట్టి తల్లికి వందనం ఏదో పెట్టి ఇప్పుడు ఇస్తానంటున్నారు, కానీ ఇంతకుముందు ఇవ్వలేదు కదా. కాబట్టి ఇస్తానని చెప్పినవన్నీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అడుగడుగునా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి. రెండోది డెవలప్మెంట్. మీకు ఎంత డెవలప్మెంట్ జరిగింది అంటే చాలా బ్యాడ్ ప్రచారం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. నేను 2 ఇష్యూస్ 3 ఇష్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1 ల్యాండ్ యాక్ట్కి సంబంధించింది. ఆ యాక్ట్ గురించి ఇది సెంట్రల్ యాక్టు, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చించారు. తెలుగుదేశం వాళ్ళు 1 సైడ్గా సపోర్ట్ చేశారు, హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అంతా సపోర్ట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత అయినా కూడా అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్కి ఇంకా రాలేదు. ఇది స్టిల్ పెండింగ్. ఇంకా అసలు అది యాక్ట్ కానేలేదు. కాకపోతే ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద భూత కల్పన సృష్టించి దీనివల్ల ఏదో ప్రపంచం ఆగిపోతున్నట్టు ఆ యాక్ట్ ఇంకా పెండింగ్లో ఉండగానే చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా పత్రాలు వచ్చాయా లేకపోతే నిజమైన డాక్యుమెంట్లు వచ్చాయా చెప్పాలి వాళ్ళు. ఒకటి. రెండోది ఈ డెవలప్మెంట్కి సంబంధించి లేదు అంటున్నారు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, మెడికల్ కాలేజీలు కట్టడం జరుగుతుంది, మెడికల్ కాలేజీలు శాంక్షన్స్ అయ్యాయి. తర్వాత ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా ఊరికి ఒక గ్రామానికి 2, ఒక వార్డుకి 2 చెప్పిన సచివాలయాల నిర్మాణము, ఆర్బీకేల నిర్మాణము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇంకా జల్ జీవన్ మిషన్ పేరుతో గ్రామాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా డ్రింకింగ్ వాటర్కి ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారనేది మనం అందరికీ తెలుసు. ఈ విధంగా డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ జరిగింది. అంతేకా నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ 2019కి ముందు ఎంత, 2019 తర్వాత ఎంత ఒకసారి లెక్కలు తీస్తే తెలిసిపోతుంది. ఊరికే ఒకటి డిఎస్సి సెలక్షన్, డిఎస్సి ఇవ్వలేదు అనేది ఒకటి చూపిస్తున్నారు తప్ప ఎంప్లాయ్మెంట్ 2019 ముందు 4 లక్షలు ఉన్నాయి, బట్ ఇవాళ 6.5 లక్షలు ఉన్నారు. అందులో సచివాలయ ఉద్యోగులే, మీరు వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళు సచివాలయ ఉద్యోగులే 1,75,000 1,60,000 ఉన్నారు. తర్వాత టెంపరీగా ఈ వాలంటీర్స్ అందరూ వచ్చారు. ఈ కాకుండా హిస్టరీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడైనా చూడండి, ఇంచుమించుగా 50,000 మందిని మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసింది. ఆల్ ఓన్లీ దేశం యావరేజ్ చూసుకుంటే దగ్గర 40 to 45% మేబీ, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీకు డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ అంటారు, వాళ్ళందరూ తక్కువ ఉంటే దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 3-4%. బికాస్ ఆఫ్ అది కూడా డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్. అంటే డాక్టర్స్ని వేశారు, నర్సులు వేశారు, ఏఎన్ఎంలు వేశారు, ఇంకా అన్ని రకాల మెడికల్ స్టాఫ్ అయితే హిస్టరీలో ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎవరు చేయలేరు. అట్లాగే సచివాలయ స్టాఫ్ లక్షల మీద వచ్చారు. అంటే ఇవాళ 2,50,000 ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు కావా ఏంటంటే ఇంకా ఊరికే ఎంతసేపు చెప్పినా 3 పార్టీలు కలిసి కూటమి కలిసి ఏకంగా అబద్ధాలే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పాలంటున్నారు. బట్ వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే జనం ఎవరు ఏమీ నమ్మలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు నచ్చి ఇంచుమించుగా ప్రతి ఇంటిలో వాలంటీరో లేకపోతే సచివాలయ సిబ్బందో ఎవరో ఒకళ్ళు వచ్చారు. ఇవాళ పల్లెటూరులో బిడ్డలు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు అయ్యారు, పోలీస్ అయ్యారు, రెవెన్యూ అయ్యారు, సర్వేయర్లు అయ్యారు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి
సచివాలయం నుంచి 500 సర్వీసులు సచివాలయం నుంచి నీ ఇంటి దగ్గరికి వచ్చి నీకు ఇస్తుంటే నువ్వు ఊరమ్మడ పడి నువ్వు కూలి మానుకొని నీ పని మానుకొని ఉద్యోగానికి సెలవు పెట్టి లేకపోతే రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటిది మన ఇంటి ముందు సచివాలయంలో ఇంత సర్వీసులు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు. నా నమ్మకం పూర్తిగా, నా విశ్వాసము, ప్రజలు ఏది అనుకున్నారో అది చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అత్యధిక ఎమ్మెల్యే సీట్లు రావాలి, అత్యధిక ఎంపీ సీట్లు రావాలి, మళ్ళీ ఆయనే పరిపాలన చేయాలని అనుకున్నారు. కాబట్టి హోరుగా జోరుగా ఇంత పర్సంటేజ్ ఇప్పుడు ఇందాక 6 ఇంకా 5కి అయ్యేటప్పటికే దగ్గర దగ్గర 75 వచ్చింది. ఇంకా దగ్గర ఒక్కొక్క బూతుల్లో 500 మంది, కొన్ని ఒక 3-4 ఒక్కొక్క ఊళ్ళో 500 మంది 3 బూతుల్లో ఉంటే 100, 150, 200, 300 అట్లా వందలాది ఓటర్స్ ఇంకా నుంచుని ఉన్నారు. అందులో ఎక్కువ అత్యధిక శాతం మహిళలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అలాగే కాకినాడ పార్లమెంటు వైసీపీ వస్తుంది, అట్లాగే పిఠాపురం నియోజకవర్గం కూడా వైసీపీ నెగ్గుతుంది. వైసీపీ ద్వారా వంగా గీతని ప్రజలు నెగ్గిస్తారు మంచి మెజార్టీతో. మేడం, ఒక విషయం,